తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 40వ వచనము. దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభువైన దేవుడు మేము తన కృపతో ప్రేమతో దీవించునుగాక. ప్రభువైన దేవుని చిత్తమేంటో ఈ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. కుమారుడైన క్రీస్తు ప్రభుని విశ్వసించాలి అని ప్రభువు సకల మానవాళికి తెలియజేస్తున్నాడు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపబడిన రక్షకుడు. ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన బోధల ప్రకారం జీవిస్తారో, ఆయన యందు పరిపూర్ణ విశ్వాసంతో వ్యవహరిస్తారో వారు తప్పక ప్రభుని చిత్తాన్ని పాటించినట్లే. క్రీస్తు ప్రభుని అడుగుజాడల్లో నడవడం, ఆయనను పోలి జీవించడం కూడాను ఆయన యందు విశ్వాసాన్ని ప్రదర్శించుటలోని భాగములే. ఇంకా ప్రతి ఒక్కరూ రక్షింపబడి నిత్య జీవాన్ని పొందుకోవాలన్నదే ప్రభుని ఆకాంక్ష. అందుకే ప్రతి ఒక్కరూ క్రీస్తును చూసి విశ్వసించాలని తన ప్రవక్తలను బోధకులను పంపించాడు. స్వయాన క్రీస్తు ప్రభువే తన యందు విశ్వాసం చూపించాలని, తాను ప్రభుని యొద్దకు మార్గమని, తన బోధలలో సత్యం ఉందని తెలియజేస్తున్నాడు. క్రీస్తు యందు విశ్వాసం, ఆయన బోధలలో సత్యం లోకాన్ని నిత్య జీవం వైపు నడిపిస్తుంది. కావున ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి దేవుని చిత్తానుసారం నిత్య జీవం పొందుటకు ప్రతి ఒక్కరం క్రీస్తు ప్రభుని వైపు చూస్తూ ఆయన బాటల్లో నడుస్తూ ఆయనను పోలి జీవించుదాం. ప్రార్థించుదాము. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ ప్రియకుమారుడు క్రీస్తును విశ్వసించి ఆయన ద్వారా రక్షణ పొందాలని మీరు చిత్తగించారు. మీ చిత్తానుసారం క్రీస్తును అనుసరిస్తూ క్రీస్తు బాటలో నడుస్తూ ఆయనను పోలి జీవించి నిత్య జీవితమునకు అర్హులమయ్యే భాగ్యమును మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.